అందరికీ నమస్కారం. సడన్ గా ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన వాతావరణం. అంటే ఇదేదో ప్రకృతి పరంగా జరుగుతుంది కాదు, నేను అడుగుతుంది రాజకీయ వాతావరణం. ఒకడేమో కళ్ళజోడు పెట్టుకొని నేను ఒక మేధావిని అంటూ ఒక సొల్లు కూతలు కూసేశాడు. ఆ సొల్లు కూతలు కూసేసి తర్వాత నేను అలా కూయకుండా ఉండాల్సింది నాకు ఎవడో చెప్పాడు, ఆ సొల్లు నేను వాడు చెప్పింది యథాతథంగా చెప్పాను, నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఒక బ్యాచ్ని అడ్డం పెట్టుకొని ఆ బ్యాచ్ వెనక మాలు దాక్కొని మా ఏరియాకి వస్తే మిమ్మల్ని తొక్కుతాం పొడుస్తాం అంటూ తెగ జించేసుకుంటున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కాదండి, నాగేశ్వర్. ఈ మాట అంటే బాధేస్తుందండి. మీ వయసులో దగ్గర దగ్గర 62-63 ఏళ్ళు ఉంటాయి. ఎవరైనా ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు దాన్ని విని ఆలోచించి ఇది నిజమేనా అని చెప్పి ఆలోచించి మీరు మాట్లాడాల్సింది. తర్వాత మీరు బయటకు వచ్చి ఏమంటున్నారు, నన్ను అరెస్ట్ చేస్తారా, నా వాక్ స్వాతంత్ర హక్కుని హరిస్తారా అని మాట్లాడుతున్నావు. నేనేం అరెస్టులకు భయపడలేదు అంటున్నావు. ఇప్పుడు మరి ఎందుకు నీ వెనకమాలుండే వాళ్ళనంతా రెచ్చగొట్టి తెలంగాణ వాదాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నా నువ్వు? నీకు తెలంగాణ నువ్వు మాట్లాడిన సొల్లు కోతలకి తెలంగాణ వాదానికి ఏమన్నా సంబంధం ఉందా? సరే, మీరంతా మేధావులు అంటున్నారు కదా, మా తెలంగాణ వాడిని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు కదా, నన్ను అరెస్ట్ చేస్తారా, నేను ఒక ప్రొఫెసర్ని అంటున్నావు కదా, నీకేం సంబంధం అబ్బా? తెలంగాణ వాడికి ఆంధ్ర రాజకీయాలతో నీకేం పని? గమ్మును కూర్చోవచ్చు కదా. నీ తెలంగాణ రాజకీయాల గురించి విశ్లేషణ చేసుకో, నిన్నెవడు అడగడు కదా. ఆంధ్ర రాజకీయాలతో నీకెందుకు? ఓకే, అదొక సందర్భం, వదిలేయండి. అంటే వాడంతా ఏదో ఒకటి ఇప్పుడు రెచ్చగొట్టాలి కాబట్టి, ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు అన్నప్పుడే మాకు ఒక అనుమానం ఉంది. ఏందయ్యా అనుమానం అంటే కనుక, బెంగళూరులో కూర్చుంటే కనుక కర్ణాటకే మనకే పెట్టడానికి నీటి పంచాయతీ కానీ ఏ పంచాయతీ చేయలేడు. ఎందుకంటే కర్ణాటక ప్రజలందరూ నిజంగానే తెలుగు గంగ ద్వారా మనకి తమిళనాడుకి కానీ లేదంటే కర్ణాటక కానీ కర్ణాటక నుంచి మనకు రావాల్సిన నీళ్ల ద్వారా కానీ మనం చాలా సహృదయమైన వాతావరణంతో వాళ్ళతో కలిసి ఉన్నాం. ఇక్కడ ఎవరిని అడ్డం పెట్టుకోవాలి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే బట్టతల మేధావి మీద అతను భుజం మీద గండబెట్టి తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. దీని వెనకమాల ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వేదికగా కూర్చొని ఇలాంటి మతపరమైన విద్వేషాలు, కులపరమైన విద్వేషాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే వైఎస్ఆర్ అనే బ్రాండ్కి అర్థం. నేనంటుంది కాదు, వైఎస్ఆర్ చేసిందే ఇది. మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అతని వారసత్వమే కదా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. హైదరాబాద్ వస్తున్నాడు అన్నప్పుడే అనుమానించాలి మనం. హైదరాబాద్ వేదికగా రాజకీయాలు జరగబోతున్నాయి అన్నప్పుడే ఏ విధంగా రాజకీయాలు చేయబోతున్నాడా అనుకున్నాం కానీ ఈ విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తాడని మాత్రం అనుకోలే. ఏదైనా విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, ఓకే పోనండి, వాడి సావేదోడు సత్తాడు అనుకుందాము. ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేదంటే వైఎస్ రాజారెడ్డి కానీ వీళ్ళందరం మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి బాగుకునే టైపు. వాళ్ళకి ఇప్పుడు 2 వింత జీవులు జాయిన్ అయినండి. 2 కాదు, ఒక 7-8 వింత జీవులు ఉన్నాయి. కానీ ఈ వింత జీవుల్లో నాకు వింతగా అనిపించిన ఒక జీవి పేరు అంబటి రాంబాబు. 2వ జీవి పేరు తర్వాత మాట్లాడుకుందాం. ఈ అంబటి రాంబాబుకి సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ వచ్చేసిందండి. ఎంత ప్రేమ అంటే గనక అది అలుగుగాని ప్రేమ. మొన్నటిదాకా ఎవరిని ఎత్తుకున్నాడు భుజాన? మా కాపులు అని ఎత్తుకున్నాడు. ఈ రోజు చూస్తేనేమో కమ్మవాడైనటువంటి ఎన్టీఆర్ని భుజాల మీద ఎత్తుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని. నేను కులాల ప్రస్తావన తీసుకొస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. కానీ ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒకవైపు మహానాడు సక్సెస్ అయింది, మరోవైపు చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి. అలాగే చూస్తే ఆ కేఎన్ఆర్ అనే ఒక దరిద్రుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పిఏ అంట, వాడు చేసిన స్కాములన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలి. నందమూరి ఫ్యాన్స్ మధ్యలో చిచ్చు పెట్టాలి. నందమూరి ఫ్యాన్స్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు, అందరి అభిమానులు ఉంటారు. వాళ్ళ మనసు గెలుచుకొని ఏదో బాగుకుందామని చూస్తా పాపం మా అంబటి రాంబాబు ఏదో మాట్లాడుతున్నాడండి. అదే ఇందాక చెప్పాను కదా కొంతమంది మాట్లాడేవాళ్ళు అని, దాని సందర్భంగానే ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నాడు. ఇంకొక విత్తనం గురించి కూడా చెబుతాను నేను తర్వాత. 2019లో ఏం గుర్తుండవురా బాబు, మనకు గుర్తుండేదంతా గంట అరగంట మసాజ్లే గుర్తుంటాయి. 2019లో జూనియర్ ఎన్టీఆర్ గారు రాలా రాజకీయాల్లోకి.
ఆయన 2009లోనే వచ్చాడు. ఎందుకంటే నీకు అవన్నీ తెలిసావదు కదా, నీకు అవన్నీ తెలిసావదు. 2009లో వచ్చాడు ఆయన. 2009లోనే ఆయన అంతకు మొదల నుంచే రాజకీయాల్లో ఉన్నాడు. నీకు తెలియదు కావాలి. మీ పక్కన ఉన్నాడు చూడు, కప్పులు మోసేవాడు, కొడాలి నాని అనేవాడు, చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుతా ఉన్నాడే, వాడికి సీట్ ఇప్పించింది పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు, హరికృష్ణ గారే సీట్ ఇప్పించింది. ఎన్టీఆర్ గారు చెప్పి ఆ కప్పులు మోసే కుక్కకి సీట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్, అలాగే హరికృష్ణ గారు. లేదంటే వాడు బతుకు కుక్కలు చెప్పి ఇస్తరయ్యేది. మీకు తెలియదు కావాలి. అది జూనియర్ ఎన్టీఆర్ రేంజ్. తెలుసుకొని చచ్చిపోండి మొదల. ఆయన గురించి మీరు ఈ రోజు బాధపడాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్నా సరే ఆయన ఎప్పుడు చెప్పాడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తాత పెట్టిన పార్టీలోనే నా జీవితం అని చెప్పాడు. తెలియపోతే కనుక ఇని సావండి. బుర్రా బుద్ధి లేని అడ్డగాడిదల్లారా అని. రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయడం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? ఏమయ్యా తెల్లబుచ్చు, నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఏమయ్యా అంబటరాం బాబు, బుద్ధి జ్ఞానం ఏముందా? 1995 ఎప్పుడైతే గనక నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏదైతే గనక సంస్థాగతంగా మార్పులు చేసి ఆయన ముఖ్యమంత్రిగా చేశారో అప్పటి నుంచి ఆయనకి పార్టీలో పొట్టు లేదా? పొట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చారా? చెబితే గనక నమ్మేటట్టుంటారా? అయ్యా బాబు, చెప్పు తీసుకుని కొట్టేటట్టు ఉండకూడదు అంబటరాం బాబు. ఎందుకు చెప్పు దెబ్బలు తింటాం మా చేత ప్రతిసారి? జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి, అతను కూడా నేను మీకు తరఫున ప్రచారం చేస్తాను. మా తాతగారు పెట్టిన పార్టీ 2009లో అయినా సరే అధికారంలోకి రావాలి, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటే బాబు గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు తీసుకొచ్చారు. ఆయన అంతవరకు ఎప్పుడు రాలేదు. అంతకు ముందలే 2009 ముందలే ఈ గుడివాడ గుట్కాగాడు మారిపోయాడు పాపం. ఆ టైంలో ఆయన రావాల్సి వచ్చింది, వచ్చాడు కదంట్లా. ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. మనం మాత్రం వాగాలి అంతే కదా అమ్మటే. జూనియర్ ఎన్టీఆర్ ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దిక్కాడు, మామూలు దుక్కుడు కాదు. ఎందుకు దిక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడైనా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ కి, పార్టీ అంతా ఆయన బడి పోతేమో ఆయన వెంబడి పడని నారా లోకేష్ తొక్కేసినటువంటి దుర్మం కనబడి చేసావు కదా. అసలుకి పోట్ అంటే ఎలా ఉంటుందో చెప్పమంటావా? తల్లికి అధ్యక్ష పదవి ఇచ్చి కసక్కన పబ్లిక్ మీటింగ్ లో ఒక చిన్న పేపర్ స్లిప్ మీద పక్కనాటి చేత రాపిచ్చి, ఆ పేపర్ స్లిప్ ఇచ్చి మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాజీనామా చేయించాడే పార్టీ అధ్యక్ష పదవికి విజయమ్మ గారికి. అప్పుడు కసక్కన వెన్నుపోటు కాదు, బిగి కౌగిలి, ధృతరాష్ట్ర కౌగిలి లాంటి కౌగిలితోటి ఒంటి నిండా కత్తులు పెట్టుకొని ఒంట్ల నిండా తూట్లు పడిచాడు విజయలక్ష్మి గారికి. దాని గురించి మాట్లాడవయ్యా నువ్వు? ఏమి వెన్నుపోటు పడిచారు? తర్వాత హరికృష్ణ గారికి పొలిట్ బ్యూరో ఇచ్చారు. హరికృష్ణ గారు చనిపోతే కనుక వాళ్ళ కూతురు సుహాసిని గారికి సికింద్రాబాద్, ఇప్పుడు చూస్తే కనుక కోకట్పల్లి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆమెకి ఇప్పటికీ పొలిట్ బ్యూరోలో, తెలంగాణ పొలిట్ బ్యూరోలో స్థానం ఉంది ఆమెకి. ఎక్కడ వెన్నుపోటు పొడిచారా? హాఫ్ మైండ్ ఎలా ఎక్కడ దొరుకుతారా మీరు అందరూ? మాకు అసలుకి రాజకీయ పరిజ్ఞానం లేని అంటే మీకు అసలు దాంట్లో పొలిట్ బ్యూరో అంటే ఏంటి, దాంట్లో ఎవరెవరు ఉంటారో దాని గురించి తెలియదు. ఎందుకంటే మీరు ఒక రాచరికపు వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి అనే రాచరికపు వ్యవస్థ కింద బతుకుతున్నారు. మీకు ఇవన్నీ తెలీదు.